పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కుల రాజకీయాలు చేయొద్దని అంబటి రాంబాబు గారికి కౌంటర్ ఇచ్చారు. దాని కరెక్టే కౌంటర్ ఇచ్చాడు. కరెక్టే ఇచ్చాడు కదా కౌంటర్. ఎందుకు ఇచ్చిండు? మరి అలాంటి రాజకీయాలు చేస్తే వాడు ఎంపీ అయినా వాడు జైల్లో పడ్డా ఏడబడ్డా వానికి బుద్ధి రావట్లేదు కదా. అందుకే పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చిండు. తప్పెలా అవుతుంది? సో అంటే అసెంబ్లీలో కులాల గురించి మాట్లాడొద్దని ఆయనే అన్నాడు. మళ్ళీ ఆయన కులాల గురించి మాట్లాడారు. అప్పుడు అన్నాడు ఏదో నోరు జారిందో నాలుగు కట్టి పోవచ్చు. ఇప్పుడు అన్ని తెలుసుకొని మంచి పనులు చేస్తాడు కాబట్టి మళ్ళీ అలా చేయొద్దని అన్నాడు. అప్పుడు అన్నాడని అందరూ మీడియాలో వచ్చింది అనుకో, ఇప్పుడు అదంతా సరిదిద్దుకొని ముందు ఎదుగుతాడుగా, ముందు అడిగేస్తాడుగా. ఒక్కొక్క మెట్టు ఎక్కి అన్ని ఊర్లలో కానీ గ్రామాలలో కానీ చిన్న చిన్న పల్లెటూర్లు కానీ ఆయన సొంతం అంటే అప్పుడు అన్నాడు. పవన్ కళ్యాణ్ అనలేదు అంటలేదు, నేను ఇప్పుడు అనలేదు అంటాను అనుకో, అప్పటిది బయట పెడతారు కదా. ఏదో అప్పుడు అన్నాడు, ఇప్పుడు అది సరిదిద్దుకున్నాడో అలా అనటం కరెక్ట్ కదా. నన్ను ఇంతమంది డెవలప్మెంట్ చేశారు, నేను ఇలా వెళ్తున్నాను సరిదిద్దుకొని మళ్ళీ అలా చేయొద్దని ఆయన కౌంటర్ ఇచ్చింది. అంబటి రాంబాబు ఏమో పవన్ కళ్యాణ్ కుల రాజకీయమే చేసుకున్నాడు, ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు, ఆ కులం చంద్రబాబుకి అవసరం కాబట్టి ఆయనను పట్టుకొని ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. కులానికి సంబంధించిందనే అంబటి రాంబాబు అనకూడదు. అన్ని కులాలు ఉన్నాయి కదా. మరి అటు ఇప్పుడు ఏదో వేలూరు అవతల ఏదో పల్లెటూరు గ్రామం ఉంది కదా, ఆడ ఏ కులాలు ఉన్నాయి? కమ్మోళ్ళు, కాపులు, రెడ్డిస్ ఉన్నారా? అంతా వాళ్ళు మూల ప్రాంతంలో అంత పల్లెటూరు వాళ్ళు కాదు కదా. మరి వాళ్ళకు పోయి ఎందుకు చేస్తాడు? వాళ్ళతో పాటు ఎందుకు నడుతుండు? ఇలా వాళ్ళతో నడిచి అన్ని సౌకర్యం అందించిండు కదా. మరి అంబటి రాంబాబు జగన్ గారు ఎవరు అందించారు? అది చంద్రబాబు నాయుడు కూడా పోలేదు కదా. మరి ఎట్లా? కులాల గురించి మాట్లాడకుండా చేస్తేనే అది రాజకీయం అవుతుంది. ఒక కులం వాళ్ళ కులం వచ్చి చేస్తేనే పవన్ కళ్యాణ్ గెలిచిండా, వాళ్ళ కులం ఒకటైతేనే జగన్ గెలిచిండా. అన్ని కులాలు ఉండే మనం సమాజం. అసలు అవన్నీ కాదు, మనం ఇలా మనశ్శాంతిగా బతుకుతున్నాం తింటున్నాం అంటే అది ఎవరు పుణ్యం? మీ అందరికీ తెలుసుగా. ఎవరు? పవన్ కళ్యాణ్ ఎట్టా మనం ప్రశాంతంగా తింటానంటే ఆయన ఎట్లా అవుతాడు? మోడీ గారు ఆడ దేవుడు ఉండబట్టి ఇవాళ ప్రశాంతంగా బతుకుతున్నాం. అబ్బా నువ్వు తీయా ఆడా అంటే దేవుడు అని కాదు, ప్రశాంతంగా బతుకుతున్నాం అంటే ఆయన కదా అక్కడ. మరి మాకు మొదటి నుంచి అనిపిస్తుంది అదే ఈ పరిస్థితుల వల్ల ఇట్లా అనిపించింది అని అనిపిస్తుంది. మన హిందువులు చచ్చిపోయినప్పుడు ఎవరు ముందుకు వచ్చి వాళ్ళతో ఇదేం చేశారు? ఎవరు చేశారు? అది చెప్పు. మోడీ రాకముందుకు భారతదేశంలో జనాలే లేదా? మోడీ రాకముందు అంతా ఇప్పుడు కాంగ్రెస్ నడిపించినట్టే ఉంది. అప్పుడు కూడా మోడీ వచ్చినప్పుడే జరిగినాయి. సైనికులు ఎప్పుడు చనిపోయారు? ఎలక్షన్ టైంలో ఎందుకు సైనికులు చనిపోతున్నారు? నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. ఇక్కడ నీకు ఆన్సర్ తర్వాత చెప్తా. మోడీ గారు లేకుండా అంటే ఆయన ఏమి ఇవ్వకుండా ప్రశాంతంగా ఇవ్వాల. చిన్న పిల్లల కంచి పెద్దోళ్ళ కంచి మనం ఉంటున్నామంటే పైన ఆయన ఉండబట్టే కదా. ఆయన మాకు ఇంకోటి చెప్పు, ఈ ఫ్రీగా వచ్చాయి మాకు ఏది రాదు. పేదోళ్ళ కోసమే నేను అడుగుతా కానీ మాకు ఏది రాదు. అవును, మనం మనశ్శాంతిగా నిశ్శబ్దంగా మంచిగా ఉంటున్నామంటే మోడీ చేయబట్టే అని. మోడీ పేదవాళ్ళకి 5 కిలోల బియ్యం ఫ్రీ అంటాడు, అంబానీకి ఏమో 5 కోట్ల లక్షలు ఫ్రీ అంటాడు, ప్రాజెక్టులు ఫ్రీ అంటాడు, అన్ని ఫ్రీ అంటాడు. మరి దాని గురించి ఇవ్వటం లేదా? ఆయన కూడా ఫ్రీ మన దేశానికి కూడా ఇస్తాడు. పేదవాళ్ళకి 5 కిలోల బియ్యము, అదే డబ్బున్న వాళ్ళకైతే 5 లక్షల కోట్లు ఫ్రీయా? సరే 5 కోట్లు కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెసే కానీ ఎవరే కానీ మా ప్రభుత్వానికి ఇంత కావాలని అడగాలి. ఇంత బీదోళ్ళు ఉంటారని వీళ్ళు అప్లికేషన్ పెట్టి ఇంత కావాలని వీళ్ళు అడిగితే ఆయన ఇస్తాడు. కాంగ్రెస్ చేసిన తప్పే, మోదీ చేసిన తప్పే, ఎవరు చేసినా తప్పు తప్పే. ఎవరు చేసినా తప్పు తప్పే. మరి ఇప్పుడు మనం సమర్థించొద్దు కదా ఆ విషయాన్ని. ఆ రోజు అలా మాట్లాడిండనే నేను అంటున్నా కదా. ఆయన మాట్లాడింది పవన్ కళ్యాణ్ కరెక్ట్ మాట్లాడిండు అంటలే, అలా మాట్లాడిండు, సరిదిద్దుకున్నాడు. అదైనా సరిదిద్దుకుండా లేదా చెప్పు. ఇప్పుడు కుల రాజకీయాలు చేయడం కరెక్ట్ అంటారా? మరి ఇప్పుడు సరిదిద్దుకోవడమే అంటారా? కుల రాజకీయం ఎవరు చేయటం లేదు. ఇంకో రాజకీయం అంటేనే స్వార్థాలతోటి కొంతమంది చేస్తారు. అరే నిజాతిగా కొంతమంది చేస్తారు. అంత నిజాతి పరులు ఎవరుంటో చూపి. మరి రాజకీయంలో ఉన్నారా? భూమి మీదనే లేరు అనుకుంటా రాజకీయంలో. భూమి మీదనే అంటే రాజకీయం వరకే. భూమి మీద ఉండొచ్చు, ఎక్కడొక్కడ పుణ్యాత్తులు ఉన్నారు. పుణ్యాత్తులు లేదా ఈ భూమి ఉంటుందా? మరి ఇంకేంది? అసెంబ్లీలో ప్రజల కోసం సమస్యల కోసం కొట్లాడాలి కానీ
వ్యక్తిగత వాటి కోసం కులాల కోసం ఎందుకంటారు? ఇప్పుడు అయ్యే కొట్లాడుతుండ్రు. ఈ బీదోడు సాదోడు వీళ్ళు గుండోడు వాళ్ళని చూసుకోవట్లే, వీళ్ళ అసెంబ్లీలో కొట్లాడుకుంటారు. అందుకే ఈ ప్రజలకు బీదోడు సాదోడికి బుద్ధి రావాలి. ఇంకోసారి ఓటు వేసేటప్పుడు ఆలోచించి వెనక ముందు ఆలోచించేస్తే బాగుంటది. కాదు, ఏ నాయకుడైనా అదే కదా జరిగేది. గత 70 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఏ నాయకుడిని గెలిపించుకున్నా వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, కానీ పేదలు అటు వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, ఇటు పేదవాళ్ళు పెరుగుతున్నారు. పేదోళ్ళు పెరుగుతారు కానీ పేదోళ్ళని డెవలప్మెంట్ చేయటలే. ఎవరు చేయరు కదా. మరి ఓట్లు వేసేటప్పుడు వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలా. ఇప్పుడు అక్కడ అది ఒక జనాలని చేశాడు. మరి చేసినప్పుడు అందరు ఒకటై అడుగుతూనే బాగుంటది కదా. అసెంబ్లీ కానీ ఎవరో కానీ ఇప్పుడు మనది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు తీసుకోవాలి? పైనుంచి మోడీ కాడికి పోయి ఎవరు తేవాలి? ప్రతిదైనా అక్కడ ఇస్తేనే కదా ఈయన ఇవ్వాలి. అక్కడ ఇచ్చిన ఎన్నో ఈయన ఏదో చేస్తాడు, ఆయన ఇవ్వటలేదని పేరు. అదే కదా. ఇప్పుడు డైరెక్ట్ మోడీ అయితే మనం పోయి మనం మాట్లాడగలుగుతాం. డైరెక్ట్ మోడీ ఇవ్వటలేదు కదా మనకి. మధ్యన ఒకటి ఉన్నది కదా. మరి వీళ్ళు పోతేనే ఆడికి పోయి మా ప్రజలు ఇంతమంది ఇల్లు లేవు, వాకి లేవు, పేదవాళ్ళు ఇంత జనాలు అని చెప్పుకోవాలి. దానికి చెప్పుకుంటే వాళ్ళు ఇస్తారు.